ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచిస్తుంటే జరిగే ప్రతి క్షణం, రాబోయే ప్రతి క్షణం కూడా మనుషులను, దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా చేయటంలో మన విరోధి తన కర్తవ్య నిర్వహణను ఎన్నో ఎత్తులతోనూ, పై ఎత్తులతోనూ, ఎన్నో ఆలోచనలతోనూ, ఎన్నో ఆశలతోనూ ప్రపంచ మానవాళిని అక్రమార్గాన్న తీసుకువెళ్తుంది. తనకున్న సమయాన్ని అది సద్వినియోగపరచుకోవటంలో మనుషుల కంటే ఎక్కువైనటువంటి శ్రద్ధను చూపగలుగుతుంది. ఈ విషయాన్ని బైబిల్లో దేవుడు తన పిల్లలైన మనకు తెలియకుండా ఉండుట వల్ల ఎంత ప్రమాదం అన్నది తెలియచేయటానికి ఒక చక్కటి వాస్తవాన్ని బైబిల్లో ఆయన రాయించాడు. ప్రకటన గ్రంథం, దేవుని మనస్సు, దేవుని ఉనికి, మనుషుల బ్రతుకులు, ప్రపంచ నడవడి ఈ అంత్యకాలంలో క్రీస్తు వచ్చిన తరువాత, వచ్చినప్పటి నుండి ఎంత దయానీయమైన దుస్థితికి చేరిపోతుందో తెలిపే మహాజ్ఞానాన్ని, ఆ జ్ఞానం గల పుస్తకాన్ని యేసే తెరిచినట్టుగా, యేసు ద్వారా తెలియబడినట్టుగా, ప్రపంచంలో మరెవరి వలన అది జరగలేదు అని 5వ అధ్యాయంలో ముందుగా మొదటి వచనం నుంచి మనం చూస్తే ఈ బైబిల్ గురించిన ఒక ఉన్నతమైన మాట వ్రాయబడింది. ఈరోజు మీ చేతిలో ఉన్నది, ఈరోజు మీరు చదువుకుంటున్న ఈ పుస్తకం ఒకనాడు భద్రపరచబడినది, ఒకనాడు ప్రపంచంలో ఎవరు తెరవనిదిగా ఉన్నట్టుగా కనబడుతుంది. 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ప్రారంభం నుంచి లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. ముందే ఈ సంగతులు, ఈ గ్రంథములో ఉన్న సంగతులు అపవాదికి తెలియటం వలన, దుష్టునికి, మన విరోధికి తెలియటం వలన ప్రపంచ మానవాళ్ళైన తన పిల్లలు, దేవుని పిల్లలకు దేవుడు చెప్పిన సంగతులు, దేవుడు చెప్పిన మెలకువలు తప్పుదారిన, తప్పుడుగా, వేరొక మార్గాన్న బోధించబడునేమో అన్న ఆందోళనతో గట్టిగా అనే పదం ఉందో చూడండి అక్కడ. అంటే టాప్ సీక్రెట్ అని అనొచ్చుదండి. మనం గట్టిగా, ఏంటి గట్టిగా? 7 ముద్రలు, 7 సీల్స్. సీల్ అంటే ముద్ర. కోర్టు వారు ఈ ఇల్లు నీది కాదు అని తీర్పు ఇచ్చిన తర్వాత వచ్చి తలుపులు వేసి, తాళం వేసి, తాళం తీయకుండా ఆ తాళం మీద సీలు వేస్తారు. లక్క కరగబెట్టి వేడివేడిగా దాని మీద ఒక ముద్ద పెట్టి గవర్నమెంట్ ముద్ర దాని మీద వేస్తారు. ఇంకా అదెవరు విప్పకూడదు. అలాగే మీరు ఎలక్షన్ బాక్సులు చూస్తే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్లు తమ ఓట్లు ఆ డొక్కుల్లో, డబ్బాల్లో వేసిన తర్వాత వాటన్నిటినీ సీల్ చేస్తుంది ప్రభుత్వం, గవర్నమెంట్. ప్రత్యేక పోలీసు బృందాలను, ప్రత్యేక అధికారాలు కలిగినటువంటి అధికారుల చేత వాటిని సీలు వేస్తారు. ఎందుకంటే అవి బయట కనబడకూడదు, బయట ఎవరికి చిక్కకూడదు. ఏ ఓటరు ఎవరికి ఓటేశాడో అన్నది ఎవరు ముందుగా చూడకూడదు. అలా చూడటం వల్ల అనర్థాలు జరుగుతాయని
పొరపాట్లు దొరుకుతాయని ఉద్దేశం. ఆ బాక్సులను బ్యాలెట్ బాక్సెస్ అంటారు, వాటిని బ్యాలెట్ బాక్సెస్. వాటి మీద ప్రభుత్వం సీలు వేస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రభుత్వం ఎప్పుడు డిక్లేర్ చేస్తుందో అప్పుడే ఆఫీసర్లు, అధికారులు ముందుగా ఆ పెట్టెల్ని తెరుస్తారు. ఆ ఓట్ల లెక్కింపులో ఒక ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి పహారా, భద్రత కల్పిస్తారు. ఇంత భద్రత తీసుకోవటానికి కారణం ప్రపంచాన్ని లేదా ప్రపంచంలోని ఏ దేశాన్నైనా పరిపాలించే ఆ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన వారై, ప్రజలు మనస్ఫూర్తిగా పలానా ఆయనకి ఓటు వేశాడు అని ఆ ఓటును నిలబెట్టడానికి, లెక్క పెట్టడానికి ఆ బ్యాలెట్ బాక్సులు, ఓట్ల పెట్టెలకు సీళ్లు వేస్తారు. యేసుక్రీస్తు వరకు ప్రపంచానికి మహాజ్ఞానం తెలియదు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు, యేసుక్రీస్తు వచ్చి మొదటి 100 సంవత్సరాలలో తన శిష్యుల ద్వారా, అపోస్తలుల ద్వారా వ్రాయించిన 27 పుస్తకాలు, వాటిలోనే మహాజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. ఒకసారి మీరు అది మూసేయకుండా యోహాను గారు రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయాన్ని మనం గాని చూస్తే 12వ వచనంలో యేసు చెప్పినప్పుడు కూడా, 12వ వచనంలో 16వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో యేసు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమన్నాడు అంటే, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి మీకు చెప్పవలసినవి, ఇప్పుడు నాకు టైం లేదు చెప్పటానికి, నాకున్న ఆయుష్కాలం చాలా తక్కువ, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా మీరు వినబోతున్నారు ఇవే కాదు అని ఏమంటున్నాడో చూడండి. 12వ వచనం నుంచి, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. చాలా ఉన్నాయి మీకు చెప్పవలసినవి, చాలా. అంటే పాత నిబంధనలోని 39 పుస్తకాలలో లేదా యేసు మాట్లాడుతున్నప్పటికీ, యేసు పుట్టినప్పటికీ 39 పుస్తకాలు ఉన్నాయి, ఆది కాండం నుంచి మలాకీ వరకు. ఆ పుస్తకాలలో ఈ మాట చూడండి, 12వ వచనంలో మాట, ఇంకను చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు అన్నాడు. చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. యేసు 39 పుస్తకాలు రాయబడిన తరువాత ఆదికాండం నుంచి మలాకీ వరకు పుట్టాడు. యేసు ఎప్పుడు పుట్టాడు? 39 పుస్తకాలు రాయబడిన తరువాత పుట్టాడు ఆయన. 1, 2, 3, 4 క్రొత్త నిబంధనలో పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా, యోహానులు. అప్పటికి కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను అప్పటికి కూడా యేసుక్రీస్తు గురించి రాయబడినవి ఈ సువార్తలు 4. అప్పటికి కూడా అనేక సంగతులు కలవు అన్నాడు. సందర్భాన్ని మీరు ఆలోచించాలి. అప్పటికి కూడా చాలా సంగతులు ప్రపంచానికి తెలియవు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు. 13వ వచనం, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే నాతోనే మీకు అంతా తెలిసిపోయింది అని అనుకోకండి అన్నాడు. నేను వచ్చి చెబుతున్నాను మీకు తండ్రి దగ్గర విన్న సంగతులు. నేను చెప్పిన వాడితో అన్నీ సరిపోయాయి, అన్నీ వచ్చేసాయని మీరు అనుకోకండి. నేను కొన్ని చెప్పలేదు, కొన్ని అనలేదు, అనేక సంగతులు ఇంకా నేను మీకు చెప్పలేదు. అవి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు చెప్తాడు మీకు. ఆయన కూడా కొంచెమే చెబుతాడు, మిగిలినవి చెప్పడు అని కూడా అనలేదు. కింద ఏమన్నాడు చూడండి, 13వ వచనంలో, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని రాకతో
మీరు తెలుసుకోవలసిన సంగతులన్నీ తెలియపరచబడతాయి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమండి, ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యేసు అన్న ఈ మాటల గురించే యోహాను గారు రాస్తున్నారు. ఇదే కదండి ఇందాక 16వ అధ్యాయంలో చెప్పింది కూడా యేసు అన్న మాటల్ని. సర్వసత్యంలోకి మీకు ఎప్పుడు వెళతారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు వెళ్ళిన తర్వాత వచ్చి వ్రాయిస్తాడు మిగిలిన పుస్తకాలని, ప్రకటన గ్రంథం వరకు. చివరి పుస్తకం రాస్తున్న ఆయన ఈ మహానుభావుడే, ఈ యోహాను గారే. చివరి పుస్తకాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం అంటే ఒక బ్యాలెట్ బాక్సులో ఓట్లు లెక్కింపు జరిగినంత వరకు ఎంత భద్రతతో ప్రభుత్వపు అధికారం క్రింద ఉంటుందో బైబిల్ కూడా ఈ 27 పుస్తకాలలో మిగిలినవి ఇప్పుడు ఒక 4 మత్తయి, మార్కు, లూకా, యోహాను వరకు అనేక సంగతులు తెలియలేదని యేసు అన్నాడు గనక అపోస్తల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు మిగిలిన 23 పుస్తకాలలో 27 మొత్తం, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 వదిలేస్తే ఇంకెన్ని 23. ఈ 23లో మహాజ్ఞానం రాబోతుంది అని తెలిసిపోయింది మనకి. సర్వసత్యంలోనికి వెళతారు అన్నాడు అని 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని కుడి చేత చూచితను. అంటే తండ్రి అయిన దేవుడు కుడి చేతిలో ఉందట ఈ పుస్తకం. ఆ పుస్తకాన్ని ఎవరో రాయించారు? మీరు ఇంతవరకు కొత్త నిబంధనలోని లేక పాత నిబంధనలోని పుస్తకాలు ఎవరు రాశారు అంటే మనం చెప్తాం, మనం నేర్చుకున్నట్టుగా బైబిల్లో చదువుకున్నట్టుగా ఆదికాండం మోషే గారు ప్రారంభించారు. 66వ పుస్తకం ఆదికాండం మొదటి పుస్తకం, ప్రారంభ పుస్తకం. అది మోషే గారు ప్రారంభించారు. అది మొదటి రచయిత ఆయన. ఇక చివరి రచయిత 66వ పుస్తకం యోహాను గారు. ఏమండి, ఈ రచయితల గురించి చెప్పాం, ఎవరెవరు రాశారో చెప్పాం. ఇంతకీ యోహాను గారు దర్శనంలో చూస్తున్నప్పటికీ దేవుని చేతిలో ముద్రలు వేయబడిన ఆయన కుడి చేతిలో, తండ్రి కుడి చేతిలో ఉన్న పుస్తకం అదెవరు రాశారు? అది ఆయన మనస్సు. తండ్రి కుడి చేతిలో ఉన్న పుస్తకం 7 ముద్రలతో సీలు వేసి ఉంది చూసారా? ఆ పుస్తకం తండ్రి చేతిలోనే ఉంది, ఏ దూత చేతిలోనూ లేదు. తండ్రి పట్టుకున్నాడు. దానికి భద్రత కావాలి కనుక ఎవరి చేతికిచ్చినా లీక్ అవుతుంది, అది తప్పుదారిని పట్టించవచ్చు. అందుకే అది విప్పబడినంత వరకు తండ్రి చేతిలో ఉన్నట్టుగా ఉందండి. ఎంత భద్రతగా తండ్రి దాన్ని చూశాడో మీరు ఆలోచించటానికే ఈ మాటలన్నీ చెప్తున్నాను. బైబిల్ అంటే చాలా మందికి అసలు పెద్దగా బైబిల్ అండి అంటాడండి. పనికిరాని చెత్త పుస్తకాలండి ఆ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఈ పెద్ద పెద్ద పుస్తకాలు. వీళ్ళందరూ ఈ సైంటిస్టులు అన్నీ పనికిరాని పుస్తకాలన్నీ ఒక మనిషి రాసిన పుస్తకాలను అద్దాల బీరువాల్లో పెట్టి భద్రంగా దాచుకుంటారు. బైబిల్ మాత్రం కిల్లి కొట్లో పడి ఉంటుంది. ఎంత భద్రతతో దేవుడు దానిని దాచాడో అంత కుక్కల జింపను విస్తరిగా మారిపోయిందండి ఈరోజు ప్రపంచంలో బైబిల్. ఈరోజు బైబిల్ని ఎవడు ఇష్టానుసారంగా వాడు రాసుకుంటున్నాడు. ఎంతకు దిగజారిపోయిందంటే వ్యవస్థ. క్రైస్తవులు డేక్స్ అనేవాడు రాశాడు కనుక డేక్స్ బైబిల్ అయిపోయింది. న్యూ స్టాండర్డ్ వెర్షన్ కనుక ఆయన న్యూ స్టాండర్డ్ వెర్షన్లోకి బైబిల్ రాయబడింది. జేమ్స్ రాశాడు, జేమ్స్ కింగ్గా ఉన్నప్పుడు రాయించాడు కనుక కింగ్ జేమ్స్ వెర్షన్ అయింది. గిడియన్స్ అనేవాళ్ళు తయారు చేశారు కనుక గిడియన్ బైబిల్ అయిపోయింది. టోటల్గా ఇంటర్నేషనల్ వెర్షన్ అని కొందరు కూడుకొని రాశారు కనుక అది ఇంటర్నేషనల్ వెర్షన్ అయిపోయింది. ఆలోచించారా? భద్రత కలిగి దేవుని చేతిలో, తండ్రి కుడి చేతిలో ముద్రలు వేయబడిన ఆ పుస్తకమే ఈరోజు ఈ సెంచరీలో, ఈ 21st సెంచరీకి మనం వచ్చేసరికి గిడియన్ బైబిల్, గిడియన్స్ బైబిల్, డేక్స్ బైబిల్,
మోడర్న్ ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్, ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్. ఏంటంటే ఇన్ని బైబిళ్ళు? ఈ బైబిళ్ళన్నీ ఓపెన్ చేసి నా ముందు పెట్టుకున్నానండి ఒకరోజు. ఎక్కాల పుస్తకాన్ని ఏ ప్రస్సోడు ముద్రించినా 2 రెళ్ళు 4 ముద్రిస్తాడు. బాగా వినండి. ఎక్కాల పుస్తకాన్ని ఏ ప్రస్సోడు ముద్రించినవండి, దేశంలో ఏ దేశం ముద్రించినవండి, 2 రెళ్ళు 4, 2 3 6, 2 4 8. అంతే అంటారా? ఏమైనా మార్పు జరుగుతుందంటారా? అమెరికా వాడు ప్రింట్ చేశాడు కనుక 2 రెళ్ళు 5 అవుతుందా? కాలేదు. ఆస్ట్రేలియా వాడు ప్రింట్ చేశాడు కనుక 2 రెళ్ళు 3 అవుతుందా? కాకూడదు. ప్రియులారా, నిజంగా నా మనస్సులో నేను పడిన ఆవేదన, ఒక కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే అదొకలా ఉంది, డేక్స్ బైబిల్ చూస్తే వాడొకలాగా ట్రాన్స్లేట్ చేశాడు కొన్ని భావాలని, ఇంటర్నేషనల్ వర్షన్ చూసేసరికి వాడొకలాగా ట్రాన్స్లేట్ చేశాడు, గిడియన్స్ బైబిల్ చూస్తే వాడొకలాగా ట్రాన్స్లేట్ చేశాడు. కనుక నాకు ఈ మధ్యన ఒక కొత్త ఆలోచన ఏంటంటే, నేను అర్జెంటుగా గ్రీకు నేర్చుకోవాలనిపించింది, అర్జెంటుగా హిబ్రూ నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రారంభ ఈ 66 పుస్తకాలలో మొదటి 39 పుస్తకాలు హిబ్రూలో రాయబడ్డాయి, తర్వాత 27 పుస్తకాలు గ్రీకులో రాయబడ్డాయి. ఇవి కూడా లేటెస్ట్ హిబ్రూ అండ్ గ్రీక్ అని అనుకోకుండా ఆదిమ హిబ్రూ గ్రీకు. ఏమండి, ఈ మధ్యని ఎలా అయిపోయారంటండి, ఎన్నో సందర్భాలు మనకు తెలుసు మారిపోవటం. కడప అనగానే CU DDA PAH, అంటే చిన్నప్పటి నుంచి అలాగే చదువుకున్నానండి. కడప స్పెల్లింగ్ ఎలాగంటే CU DDA PAH. ఈ మధ్యని అక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నప్పుడు ఒకసారి ఒక ఉత్తరం మీద KADAPA అని ఉంది. KADAP, ఇది కడపే, అది కడపే. ఎందుకు ఇలా మార్చారు? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం అండి, మార్చారు. మీరు చదువుకోవడమే. కలకత్తా కోలు కొత్త అనమన్నాడు అంతే, అను. బాంబే అనేవారు, ముంబాయి అను. మెడ్రాస్, చెన్నై అను. ఏమండి, ఊరు పేర్లు మార్చుకోమనండి, వాళ్ళ తలరాతలు మార్చుకోమనండి, మనం ఏమన్నాం. బైబిల్ను మార్చటం, బైబిలులోని పదాలు మార్చబడితే భావాలు మారిపోతాయి. బైబిలు మారిస్తే, అర్థాలు మారితే భావాలు మారిపోయే భయంకరమైన ప్రమాదం ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మళ్ళీ ఆలోచిద్దాం. బైబిల్ అనేది ఎంత కేర్ఫుల్గా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉందో ఇప్పుడు మీరు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనంలో, లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. ఎక్కడుందటండి బైబిల్? సింహాసనం మీద ఉన్నాయన ఎవరు? సింహాసనం మీద ఉన్నాయన ఎవరండి? తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అంటాం కదండి, ఆయన. ముద్రలు ఎలాగున్నాయటండి? ఆయన చేతిలో ఉన్న పుస్తకానికి గట్టిగా ఉన్నాయటండి, గట్టిగా వేసాడటండి ముద్రలో. దేవుడి చేతిలో ఉన్న వాటికి గట్టిగా ఉన్నాయి ముద్రలు. అంటే ఎంత సెక్యూరిటీగా ఉంది బైబిల్. మహాజ్ఞానం, ఇందాక మొదట చెప్పని చూసారా, 27 పుస్తకాలతో కూడిన మహాజ్ఞానం. ఒక మంచి మీకు అర్థమయ్యేది, ఈజీగా మీకు అర్థమయ్యే ఒక పదాన్ని బైబిల్లోని చూపిస్తానండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 55లో, ఇతని తల్లి పేరు మరియ కాదా? యేసుకు అక్క. ఎంత గొప్ప జ్యోతిని వెలిగించాడు, మంటెట్టాడా? మరియమ్మ బతుక్కుమంటెట్టాడు. మరియమ్మ బతుక్కి,
మరియమ్మ శీలానికి మంట పెట్టాడు వీడు. అక్కుందా? యేసుకు అక్కుందా? యేసుకు అక్కుంటే మరియ పుట్టినప్పుడు, మరియ యేసుక్రీస్తు పుట్టినప్పటికి ఏమై ఉండాలా? అసలు ఏసేపే యేసు పుట్టినందుకు ప్రాబ్లం మైండ్లో క్రియేట్ చేసుకున్నాడు. తొలిచూలి కుమారుడు యేసు పుట్టినప్పటికే యోసేపుకి బుర్రలో డౌట్ వచ్చింది మరియమ్మ మీద. రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. డైవర్షన్ కోర్టులు బాగోదని. మరియమ్మని ఎలా వదిలేయాలనుకున్నాడు తెలుసా? చూపించమంటారు. అది కూడా తెలుసు కదా? తెలుసు. యేసు పుట్టినందుకే మరియమ్మ మీద అంత బ్యాడ్ ఇంప్రెషను యోసేపుకుంటే, యేసుకు అక్క. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తానంటారా, ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనమందున్న దేవుడు, సింహాసనం ముందు కూర్చున్న దేవుడు ఒక గ్రంథము బయట లోపల వ్రాయబడి 7 ముద్రలు గట్టిగా వేశాడట. ఎంత గట్టిగా వేశాడో అంత గట్టి చెడిపోయిందండి బైబిల్. ఎంత గట్టిగా దేవుడు దాన్ని భద్రపరచాలనుకున్నాడో అంత దారుణంగా వ్యవస్థలో బలైపోయిందండి. ప్రియులారా, మీరు ఆలోచించండి. జాగ్రత్త కలిగిన దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథమైన ఈ పుస్తకాన్ని ఆయనే వ్రాసి ఆయన చేతిలోనే ఉంది, ఆయన కుడి చేతిలోనే ఉన్నట్టుగా ఉంది. మరి ఇది ఎవరు రాసుంటారు? ఆయనే రాసుకున్నాడు. ఎప్పుడు రాసుంటాడు? పరలోకంలో రాసుకున్నాడు. పరలోకంలో దీన్ని రాసుకున్నాడు ఆయన. పరలోకంలో రాసుకున్న దేవుడు వాడికి ముద్రలు వేసేసాడు. అందు గురించి కిందని ఒక ఛాలెంజ్ ఉంది చూడండి. కింద 2వ వచనంలో ఒక ఛాలెంజ్ని ప్రకటింపజేస్తున్నాడు తండ్రి ఇతని దర్శనంలో. ఏదో ఛాలెంజ్ చూడండి. దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రవచింపగా చూచితిని, ప్రచురింపగా. 3వ వచనం, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడు కనబడునందున యోహాననే నేను బహుగా ఏడ్చుచుండగా. ఏడ్చేస్తున్నాడట పాపం. అమ్మో, దేవుడు రాసిన ఈ పుస్తకం ఎవరు విప్పరా? ముల్లోకాల్లో ఎవరు దీన్ని విప్పలేరా? మరి విప్పకపోతే లోపల ఏముందో అనేది మాకు ఎలా తెలుస్తుందని ఏడుస్తున్నాడటండి యోహాను. ఏమండి, ఏడ్చి తెలుసుకోవాలనంత అవసరం ఉందండి బైబిల్ మీద ఈరోజు మీకు? చెప్పండి. ఏడ్చి తెలుసుకోవలసినంత అవసరం ఉందా? బైబిల్ నేర్పిస్తాం రండర్రా అంటే రారు. మేమేడాలి కానీ, రండ్రా నేర్పిస్తామని మేమేడాలి కానీ మీరు ఏడుస్తారా? మీరేడరు. ఏడ్చి నేర్చుకోవలసినంత గొప్పదా బైబిలు? అప్పులకెళ్ళి అప్పులోడింటి ముందు నిలబడి ఎంత వడ్డీకైనా సిద్ధపడి, కాదంటే ఏమైపోతుందో నా బిడ్డ బ్రతుకని అలోమని ఏడుస్తాడు. గుమ్మందారు కూర్చొని ఒక 5 లక్షలు తీసుకొచ్చి ఎంసీఏకి డొనేషన్ కట్టాడు. అది ఏడ్చి నేర్చుకోవలసిన విద్య కదా. జూన్లో పిల్లలు స్కూల్స్ తెరుస్తారు కనుక కళాశాలలు, అప్పటికి డబ్బు సిద్ధపరచాలి కనుక ఏదో కారణం చేత డిపార్ట్మెంట్కు లోను పెట్టి రీకనెక్షను, బిల్డింగ్ కన్స్ట్రక్షను, లేకపోతే రిపేర్సో, లేకపోతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదో పెట్టి ఆఫీస్ చుట్టూ తిరిగి ఏడ్చుకుంటూ చెప్పులు ఎరిగిపోయినంత వరకు, ఓకే లోన్ నీ శాంక్షన్ అయినంత వరకు ఏడుస్తూ తిరుగుతావే. నీ పిల్లలు విద్యను అభ్యసించాలని, లోక జ్ఞానాన్ని. దేనికోసం ఏడ్చుకు తిరుగుతున్నావు? ఏది నేర్చుకోవాలని. ఒక ఇల్లు కట్టడానికి ఏడుస్తావు, ఒక బిడ్డను చదివించడానికి ఏడుస్తావు, ఈ భూమి మీద బ్రతకడానికి ఏడుస్తావు. ఆలోచించండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎవరైనా ఏడుస్తారండి ప్రపంచంలో? అసలు ఇంతవరకు ఈ మాట ఎప్పుడైనా మీరు విన్నారా?
దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఏడ్చేవాడిని ఎవరైనా చూసారా మీరు? అవసరాలు తీరడానికి చచ్చిపోతాడని డాక్టర్ చెప్పాడు కనుక వాడి మంచం దగ్గర మోకరులు ఎడుతావాడిని బతికించమని. ఏడవా? పిల్లలు పుట్టకపోతే ఏడుస్తావు, ఆ పిల్లలు సరిగా బ్రతకపోతే ఏడుస్తావు, ఆ పిల్లలకు సరైన బ్రతుకులు సెటిల్ కాకపోతే ఏడుస్తావు, నీ ఇంట్లో బాగులేకపోతే ఏడుస్తావు, నీకు బాగులేకపోతే ఏడుస్తావు. దేవుని మహాజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఏడ్చేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడో చెప్పండర్రా మీరు. ఈరోజు ఆ పుస్తకం ఎవరి చేతిలో చూసిన పుస్తకమేనండి. బైబిల్ 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 అందరి చేతిలో పుస్తకం, అందులో ఏముందో తెలీదు. ఎలా చెప్పగలను? నహూము తీయమనండి, తెలీదు వాళ్ళకి ఎక్కడుందో. అది కొత్త నిబంధనలో తెలియదు కొంతమంది కదా, పాత నిబంధనలో తెలియదు. ఈ పాత నిబంధనలు 39 పుస్తకాల్లో ఏ పుస్తకం తర్వాత ఉందో తెలీదు. ఈలోగా చదివేస్తుంటాడు చెప్పినోడు. ఇంకెందుకు ఇలాంటి సెటిల్ చేసి మూసేస్తాడు దాన్ని. ఎంత స్టాండర్డ్ అండి మంది. బొత్తిగా 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 విడిచిపెట్టబడింది బైబిలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసుప్రభు అంటున్నాడు వాళ్ళని చూసి, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, యూదుల్ని, ఆనాటి యూదుల్ని చూసి ఆయన అంటున్నాడు, మీరు మీ పారంపర్య ఆచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞ, దేవుడు రాసిన మాట, దేవుడు నీ బాగోగు నిమిత్తము రాయించిన మాట. శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, యూదుల్ని, ఆనాటి యూదుల్ని చూసి ఆయన అంటున్నాడు, దేవుడు రాయించిన మాట. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని 9వ వచనంలో ఏమన్నాడు? బొత్తిగా బొత్తిగా నిరాకరించుదురు. దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరించడం అలా ఉంచేయండి. పోని 13వ వచనంలో మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, వీళ్ళ భవిష్యత్తును చూసి, దేవుని వాక్యముని నిరర్ధకము చేయుదురు, అర్థం లేకుండా చేస్తారు. ఉందా? దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు అంటే అర్థం ఏంటి? బొత్తిగా నిరాకరించడం అని అక్కడ చదివారు. 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? నిరర్ధకము చేయుదురు. అర్థము అంటే అర్థము నిల్ అని అర్థం. బైబిల్లో ఉన్న వచనాలకి అర్థాలు నిల్లైపోద్ది, అర్థాలుండవు. బైబిలులో ఉన్న వాక్యాలకి అర్థము లేకుండా చేయటంలో వీడు మళ్ళీ స్పెషలైజ్ చేస్తాడట. పక్కన రాశాడు, ఇటువంటివి అనేకములు అన్నాడు చూడండి. బైబిల్ని అనేకమైన తప్పుడు తడికగా చేసేస్తారు వీళ్ళు. ఆయన ఏమో చేతిలో పట్టుకొని రాసేసిన దానికి సీళ్లు వేసి కుడి చేత పట్టుకొని ఎవడు విప్పుతాడు అని ముల్లోకాల్లో ఛాలెంజ్ విసిరితే, ఎవడెప్పగలడు, ఎప్పుడు తెలుస్తుంది, మాకెప్పుడు వస్తుందని ఏడుస్తుంటే, అది ఒకనాటి మాట. ఈరోజు ప్రపంచ క్రైస్తవుల చేతికి వచ్చిన ఈ దివ్య గ్రంథం ఏమైపోయిందో అది ఈనాటి మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. తర్వాత మాట, ఆయన దేవుడు ఎవరిని శోధింపడు. అండర్లైన్ చేసుకోండి, ఎవరిని శోధింపడు ఆయన. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదన్నాడు. ఎందుకు అనకూడదన్నాడు? దేవుడు నన్ను శోధిస్తున్నాడని ఎందుకు అనకూడదన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూడండి.
ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు యొద్దకు, మొదటి వచనం, యేసు అపవాది చేత శోధింపబడుటకు. ఇప్పుడు శోధింపబడేవాడెవడు? శోధించేవాడెవడు? శోధకుడు. శోధకుడెవడు? అపవాది. మరలా శోధించేవాడెవడు? అపవాది. అపవాది ఎవడు? శోధకుడు. యాకోబులో ఏమన్నాడు? 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన ఎవరిని శోధింపడు. దేవుడు శోధకుడు కాడు. దేవుడు శోధకుడు కాడు. యాకోబు 1:13, దేవుడు శోధకుడు కాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుడు శోధకుడు కాడు. శోధకుడు ఎవడు? అపవాది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, పక్క పుస్తకం రండి, యాకోబు పక్కదే, 17వ వచనం. విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ 17వ వచనం 11వ అధ్యాయం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవరు శోధించారు అబ్రహామును? నీ కొడుకును బలిగా ఇచ్చిమని. చెప్పండి మీరు. దేవుడు ఎవరిని శోధించడని పక్క పుస్తకంలో చెప్పి ముందు పుస్తకంలో దేవుడే శోధిస్తాడని ట్రాన్స్లేట్ చేశారండి. ఎంత ఘోరమండి. ముందే ముద్రలు గట్టిగా వేశాడు ఆయన. ముందే ముద్రలు 7 ముద్రలు, ఒకటి కాదు 7 ముద్రలు వేసుకొని తన కుడి చేత పట్టుకున్నాడు. ఎడం చేతి కప్పుకొని జారిపోతాను. అప్పుడప్పుడు చూడండి, మనం ఏదైనా గట్టిగా పట్టుకోవాలంటే ఎడం చేతి పట్టుకుంటాం, కుడి చేతి పట్టుకుంటామా? ఏమండి? బ్యాంకులో డబ్బులు లెక్క పెట్టుకుని ఎడం చేత పట్టుకొని జోబులు పెట్టుకుంటాం, కుడి చేత పట్టుకొని జోబులు పెట్టుకుంటాం. కుడి చేయండి, కుడి చేయికి మంచి పట్టు ఉంటుంది ఎడం చేయి కంటే. మనం అనుకోండి, దేవుడు కూడా మనకు అర్థమయ్యేటట్టుగా రాశాడు. తన కుడి చేత అంటే దక్షిణ హస్తము చేత పట్టుకున్నాడంటే, ఎడం చేతి ఎవరికి డబ్బు ఇస్తారైనా చేయి మార్చి ఇవ్వమంటాడు. కుడి చేతి బాబు. ఒకళ్ళు అందుకునేవాడు ఎడం చేతి అందుకుంటున్నాడు కూడా తెలివి తక్కువగా, తప్పునైనా కుడి చేయి అంటాం. దేవుడు ఈ మహాజ్ఞానాన్ని ముద్రించి తన మనస్సు, తన పిల్లల మీద తనకున్న ప్రేమ, ప్రపంచ భవిష్యత్తు, ప్రపంచ ప్రణాళిక, ప్రపంచ నాశనం, మహాజ్ఞానాన్ని ఆయన ముద్రించి తన చెయ్యిలో పెట్టుకొని ఉంటే ఒక దూత బిగ్గరగా అరుస్తుందట. ఎవరు దీన్ని ఓపెన్ చేయగలరు? దీన్ని 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ముగిస్తాను, 3వ వచనం, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. మహానుభావ, ఎవ్వరూ విప్పకపోతే నీ మనస్సు తెలిసేదెప్పుడు? మా బ్రతుకు పండేదెప్పుడు? మా కలలు పండేదెప్పుడు? మేము నడిచే విధానం ఎప్పుడు, ఎలా అనేది మాకు తెలుస్తుంది తండ్రి అని ఏడుస్తున్నాడు యోహాను. నేను వెళితేనే గాని ఆదరణకర్త రాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించున్నది. ఇందాక రాసేసుకున్నారు, చదువుకున్నారు. యేసున్న మాటలు అవి. అలాంటి మహాజ్ఞానం తెలియాలి అంటే యేసు విప్పాలి. అందుకే కింద వచనంలో ఉంది, 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు యోహానుతో అంటున్నాడు, ఎడవకు, ఇదిగో దావీదు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము జయము పొందునని నాతో చెప్పాను. అడుగో విప్పబోతున్నాడు మహానుభావుడు, అదిగో వచ్చాడు. ఆయనే విప్పుతున్నాడు ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి. ఆయనే విప్పుతాడు. యోహాను సువార్త, ఈ ప్రకటన గ్రంథానికి యోహాను సువార్త గ్రంథకర్త ఒకడే గనుక ఒక చక్కటి విశదీకరణ ఆయన ఇందులో వివరించారండి యోహాను గారు. 24-14 అధ్యాయము, 24-14 వచనం, 24 నుంచి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట
కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఆయనే వ్రాసి, ఆయనే పుస్తకంగా చేసి, ఆయనే దాన్ని క్లోజ్ చేసి, దాని మీద ముద్రలు వేసి, ఆయన చేత పట్టుకున్న ఆ మహా మాటలు ఆయనవి. ఈ రోజు నేను చెప్పే మాటలు నా మాటలని మీరు అనుకుంటున్నారా అన్నాడు యేసుక్రీస్తు. నేను విప్పేవాడినే తప్ప నా అంతటా నేను చెప్పేవాడిని కాదు. దట్ ఈస్ బైబిల్ అండి. శాస్త్రం అనుకుంటున్నారా? మట్టి జ్ఞానం అనుకుంటున్నారా? బ్రతుకు బాట అనుకుంటున్నారా? పొరపడుతున్నారు మీరు. సాక్షాత్తు దేవుని మాట. ఈరోజు ప్రపంచానికి, ఈరోజు ప్రపంచ దేశాలు తలదించుకునేటట్టుగా ఈరోజు తల దించుతున్నారు అంటే కారణం ఏంటో తెలుసండి? ఆ మాటలలోని శక్తి. భూమి మీద ఎవడు ఆ మాట నోటెంబడ రాని మాట మీరు రాసిన ఉత్తరంలో కనబడింది అంటున్నారు. అందుకే వాళ్ళు ఎవడు మాట్లాడగలడా మాట? పిడి సుందర్రావు కేటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తలదించటం ఏంటి అనుకున్నారేమో మీరు. నన్ను బట్టి కాదండి, నేను రాసిన కాపీ కొట్టిన మాట. అది దేవుని మాట, బైబిలులోని మాట, సమాజానికి అర్థం కాని మాట, వాడికి అర్థమైనట్టు రాసిన మాట. ప్రపంచం వణికిపోతుంది. దేనికి? వాడికి తెలియని సంగతి ఇది. ఇంతవరకు వాడికి తెలియదు. వాడు మోసపోయాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు అంటున్నాడు యేసు. నేను మాటలాడేవాడినే తప్ప మాట వ్రాసిన వాడను కాదు. ఈ మాట నా మాట కాదు, నా తన్ను పంపిన తండ్రిదే. 25లో నువ్వున్నావు గనక యేసుస్వామి నువ్వు చెప్పావు, మరి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనేం చెబుతాడు అని అడుగుంటారు వాళ్ళు. అందుకే అంటున్నాడు ఆయన, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. 25వ వచనం నుంచి, ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి అనుగ్రహించినట్లు వెళ్ళుచున్నాను, శాంతి అనుగ్రహించి వెళ్ళుచున్నాను. 16వ అధ్యాయం 26వ వచనం నుండి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును పరిశుద్ధాత్మదేవుడు. 16వ అధ్యాయం 13వ వచనం, 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన కూడా తనంతట తానే పరిశుద్ధాత్మదేవుడు ఏమయో బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. 14, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక ఆయన నన్ను మహిమపరచును. 15వ వచనం, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. ఈ మాటలన్నిటిలో మనకు అర్థమైంటే ఈ మాటలన్నీ తండ్రివే. ఆయన 7 ముద్రలు వేసి ముల్లోకాలలో ఎవడూ విప్పని మహాజ్ఞాన గ్రంథమే ఆ బైబిల్. నేను దాన్ని చెప్పాను. సమయం కొంచెమే, నేను వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మిమ్మును సర్వసత్యములోనికి, అంటే ఆ గ్రంథములో ఏవి వ్రాయబడినవో అవన్నీ మీకు క్షుణ్ణంగా చెబుతాడు. అదేనండి బైబిల్. అదే 27 పుస్తకాలతో కూడిన నూతన నిబంధన గ్రంథం. అందులో లేనిది ఇంతవరకు ప్రపంచంలో ఎవడూ చెప్పనిదండి, చెప్పలేనిది అందులో వ్రాయబడినదండి. అందులో లేనిది ఎవడూ ప్రపంచంలో ఇంతవరకు చెప్పలేదండి. అంతకు మించిన జ్ఞానం ప్రపంచంలో ఏ గ్రంథంలో కనిపించదండి. మహాజ్ఞానం. సోదర సోదరీమణులారా, ఇంత మహాజ్ఞానం నీ చేతిలో ఉన్నప్పుడు, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం చేతిలో ఉన్నప్పుడు అది ఎలా అయిపోయిందో చూసారా? తర్జుమాలలో తేడా, వ్యక్తులు తమకున్న మనస్సులను బట్టి, వాడుకున్న జ్ఞానాన్ని బట్టి బైబిల్ వాడనుకున్నట్టుగా తర్జుమా చేసి దేవుని మనస్సును వాడు పూర్తిగా మరిపించాడు. ఈరోజు బైబిల్ పట్టుకున్న వాళ్ళేనండి ముక్కలైపోయారు. మొదటి శతాబ్దంలో, ప్రారంభ శతాబ్దంలో ఇవ్వబడిన ఈ మాటలు, ఈ మహాజ్ఞాన గ్రంథము, వెలువడిన ఈ మహాజ్ఞానము మొదటి 100 ఏళ్లలోనే పూర్తయిపోయిందండి. 27 పుస్తకాలు. 1900 సంవత్సరాలండి నిశ్శబ్దత.
1616వ శతాబ్దంలో గూటన్బర్గ్ వచ్చిన తరువాత బైబిల్ను అచ్చుయంత్రంలో మొట్టమొదటిసారిగా ముద్రించి ప్రపంచ దేశాలన్నిటికీ పంచారండి బ్రిటిష్ వాళ్ళు. 1600 సంవత్సరాల్లో వచ్చిన ఈ బైబిలు 2000 సంవత్సరాలకు వచ్చేసరికి అనగా 400 సంవత్సరాలలో వేల ముక్కలైపోయారండి క్రైస్తవులు. ఆ ముక్కలైపోయిన వారు చదివింది బైబిలేనా? ఆలోచించండి. ఇన్ని వేల ముక్కలైపోయారు ప్రపంచ క్రైస్తవ్యం. కొన్ని వేల ఫెలోషిప్లు, వాళ్ళ బోధలు వేరండి. ఒకే బైబిల్, ఒకే యేసు, ఒకే తండ్రి అని చెప్పుకునే వీళ్ళంతా సంస్థకు ఒక బోధ, ఒక డినామినేషన్కి ఒక బోధ ఎందుకు మారిందో ఏ ఒక్కరైనా మార్టిన్ లూథర్లా విప్లవాన్ని తీసుకురాగలుగుతున్నారా? ఆనాడు విగ్రహాలతో కూడుకున్న రోమన్స్ బోధ క్రీస్తు బోధన రోమన్స్ బోధగా మార్చేసుకున్నారు వాళ్ళు. అదే ఆర్సీఎం బోధ. దానిని ప్రొటెస్ట్ చేసిన మార్టిన్ లూథరు ఎంతవరకు దాన్ని ఎదుర్కొన్నాడు అంటే చివరికి అదే లూథర్ బోధ అయిపోయింది, లూథర్ మిషన్ అయిపోయింది అంటే. అది దానిని కాదనుకున్న మరెందరో ప్రొటెస్టాంట్లు దాన్ని విభేదించి వాళ్ళు కూడా వాళ్ళ బోధలు మార్చుకున్నారు. ఒక సెవెంత్ డే బోధ, ఒక బాప్టిస్ట్ బోధ, ఒక ఆర్సీఎం బోధ, ఒక లూథరన్ బోధ, ఒక ఫెలోషిప్ బోధ. ఈరోజు బైబిల్ ఎవరి చేతిలో పట్టుకున్నా వాడంటూ కొంతమందిని ఒక గుంపును తగ్గొట్టుకుని వాళ్ళ వల్ల బతకడం నేర్చుకున్నాడు. వాడి సంఘంలో ఉన్న వాళ్ళకి వాడు చెప్పే బోధ ఏంటో తెలుసా? మీరు ఏ బోధ వినటానికి బయటికి వెళ్ళకూడదు. ఎంత దారుణం అండి. లోకాలు పుట్టక ముందు మానవులకి ఏ మహాజ్ఞానాన్ని ప్రసాదించాలో, జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను కావాలని కోరుకున్న నీ తండ్రి కోటానుకోట్ల సంవత్సరాల క్రిందటే నీ నడవడి ఎలాగూ భూమి మీద ఉండాలో రాసుకున్న తండ్రి మహాజ్ఞానాన్ని ఒక గ్రంథంగా రూపొందించి ముద్రలు వేసి తన దక్షిణ హస్తము చేత పట్టుకొని కోట్ల సంవత్సరాల తదనంతరం కుమారుని భూమి మీదకు పంపుతూ ఆ మహాజ్ఞాన గ్రంథాన్ని అతను నోట ఉంచి పలకమన్నాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు అంటున్నాడు యూదులతో యేసుక్రీస్తు. మీరు వింటున్న మాటలు నా మాటలు కావు, మీరు నమ్ముకున్న మీ తండ్రి మాటలే అన్నప్పుడు ఆయన రాళ్లతో కొట్టారు, సులువు వేశారు, చంపేశారు. అది యేసుకు జరిగిన శాస్తి. ఈరోజు ఈ బోధకు ఎక్కడుంది విలువ చెప్పండి. ఆదివారం ఒక్కరోజు 1 గంట కూర్చొని వింటే మీకు బోధ వచ్చేస్తుందా? పనికిరాని లోకజ్ఞానాన్ని చదువుకోవడానికి కొన్ని సంవత్సరాలను కేటాయించుకుని నీవు ఒక వైద్యం అయితే 6 ఏళ్ళు, ఒక ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ళు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వా, హార్డ్వేర్ ఇంజనీర్వా, దానికి కొంత కాలాన్ని కేటాయించింది. ఏళ్ల తరబడి కూర్చొని డబ్బు ఎదురిచ్చి ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు. నువ్వు చచ్చినంత వరకు బతికించేది మాత్రమే ఇది. చచ్చిన తరువాత నిన్ను బతికించే ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత సోదరా? ఎంత భద్రత కలిగి దేవుడు తన గ్రంథాన్ని, జ్ఞానాన్ని మనకివ్వాలని భద్రపరిచాడో. ప్రపంచమంతా దేవుని వాక్యాన్ని చించి పడేసింది. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ వ్యవస్థలో ఈ బైబిల్ని చూస్తుంటే దేవుని భద్రతలో ఉన్న ఈ పుస్తకాన్ని అస్తవ్యస్తం చేసింది ఈ క్రైస్తవ వ్యవస్థ. దీనికి మందు మీరే వేయాలి, దీనికి విరుగుడు మీరే వేయాలి. ఒక డినామినేషన్కి ఒక బోధ, ఒక సంఘానికి ఒక బోధ, ఒక దేశానికి ఒక బోధ, ఒక ఫెలోషిప్కి ఒక బోధ, ఉన్నది ఒకే బోధ. 100 మంది, 1000 మంది, లక్షల మంది బోధకులు ఉండొచ్చు, కానీ బోధ మారకూడదు.